మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలంలో మా గొప్పగేసిన డాంబర్ రోడ్ గురించి నిన్ననే మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. మరిగా మేమేమన్నా తక్కువ తిన్నామా? మేము కూడా అదే ఆకుల చదివినోళ్ళం అన్నట్టుగానే గీడో కాడ గసంటి సక్కదనాల రోడ్డునే వేసిండ్రు. చలో పోదాం పాండ్రి మరి ఆ రోడ్డు మీదకి. పాయమ్మనే డబల్ రొట్టె ముక్కను కదా జుంచినట్టే జుంచి పారేస్తున్నారు కదా డాంబర్ రోడ్డును. ఇదేం రోడ్డు ఇదేం వేసుడు, గింత అన్యాయం ఉంటాదుల్లా ఎక్కడన్నా. మొదగాలు కంకరేసి దాన్ని మంచిగా రోడ్డు రోలర్ తోటి దొక్కిచ్చినాక డాంబర్ రోడ్డు పోయాలి గాని మట్టి మీదనే రోడ్డు వేసేటాళ్లకు తెప్పలకు తెప్పలు ఉత్తగానే అత్తున్నది. పెదపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రం నుంచి అన్ని ఊర్లకు 2 వరుసల రోడ్లు వస్తున్నారట. కాకుంటే కాంట్రాక్టర్ల కక్కుర్తి అధికారుల పట్టింపు లేనితనం జయంగా ఇగో గిసొంటి రోడ్లు ఎత్తున్నారని అక్కడి జనాలు కోపానికి వస్తున్నారు. సుమారు 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడిన ఈ లాలపల్లె నుంచి ఎలిగేడికి వెళ్లే బీటీ రోడ్డు నాణ్యత లోపం అనిపించింది. ఏ ఒక్క అధికారి పర్యవేక్షణ లేకుండా జరిగిన రోడ్డు నిర్మాణం ఇది. ఒక రాత్రికి రాత్రే దొంగలు పడ్డట్టుగా దీన్ని దోచుకున్నట్టుగా ఈ రోడ్డు వేసి వెళ్ళిపోవడం జరిగింది. కనీసం దీని లేయర్ కూడా ఒక 1 ఇంచ్ కంటే ఎక్కువ కూడా దీని లేయర్ లేదు. ఉట్టి మట్టి మీద అట్టి మట్టి కంకర లేయర్ లేకుండా అట్టి మట్టి మీద వేయడం వల్ల ఇది ఎక్కడ పడితే అక్కడ తెప్పలుగా లేచిపోతుంది. మీరు చూస్తుంటే ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ అట్టుగానే లేచిపోతుంది. ఇది ఇగో మట్టి మీద, ఈ మట్టి మీద తారు వేస్తే ఆగుద్దా? 1 ఇంచు ఎంత థిక్ లేయర్ ఉండాలి ఈ మట్టి మీద? ఈ మట్టి మీద వేస్తే తారు ఆగుద్దా? ఇవన్నీ ఎన్నేళ్ళ మన్నికి ఉండాలి ఇది రోడ్డు? ఇన్ని కోట్ల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నాశరకంగా రోడ్లేసుట్ల 2 కోట్ల రూపాయలు మొత్తం ఆగమైనట్టే. పనులు ఎంత నాణ్యతతోటి చేస్తున్నాయో చూసుకోవాల్సిన అధికారులు ఏ గుడ్డి గుర్రం పనులు దొంగతున్నట్టు ఏండ్లకేండ్లు మన్నికి ఉండాల్సిన రోడ్లు చేతులతోటి గుంజితేనే తెప్పలు ఊసొత్తాంది. దీనికి అధికారులే బాధ్యత తీసుకోవాలి. నిర్లక్ష్యంగా పనులు చేసిన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకొని నిబంధనల ప్రకారం కంకర పోసి మందంగా రోడ్డెయ్యాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరిగా రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి సారు మీ అధికారుల పనితనం ఎట్లున్నదో చూస్తున్నారా? గిసంటి రోడ్లు పోతే అవి ఎన్ని రోజులుంటాయి? ఒక్క పెద్దవానొత్తే చాలు రోడ్డు మొత్తం ఆనవాళ్ళు లేకుండా పోతది. కాబట్టి తీసుకునే జీతాలు పుచ్చుకునే లంచాల మీదనే కాదు కొంచెం పని మీద కూడా అధికారులను శ్రద్ధ పెట్టమని చెప్పురని అంటున్నారు అక్కడి దిక్కు జనం. చూడాలి మరి ఈ నాసిరకం రోడ్ల మీద అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో. ఆస్తులంటే మేడలు మిద్దెలు భూములు జాగలే కాదొల్లా. ఆస్తులంటే మన ఇంట్లుండేటి పెద్దలు, ఆలే మనకు నిజమైన ఆస్తులు. ఆలు లేకపోతే మనం లేనేలేం. అసంటి పెద్దలను బతుకున్నన్ని రోజులు కంటికి రెప్పోలే చూసుకోవాలి. పిల్లలకు కూడా చిన్నప్పటి సందే పెద్దలను గౌరవించుడు నేర్పియాలి. అట్లయితేనే ఇగో గీ అవ్వకొచ్చిన కష్టం ఇంకో అవ్వకు రాకుండా ఉంటది. చూడుండ్రి పాపం, పున్నమా నరకాన్ని తప్పిత్తడని కొడుకును కంటే బతుకుండంగానే ఎట్లా నరకం చూపెడుతున్నాడో. అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదన్నట్టు గడ్డం వచ్చి 4 అక్షంతలు వాడి 2 ఉట్టంగల్నే కన్న తల్లి బరువైతాంది ఈ కాలంలో కొందరు దగురుబాజిన కొడుకులకు. ఇగో ఈడ దావకర్లగానొచ్చే ఎల్లవది కూడా గదే పరిస్థితుల్లా పాపం. ఒక్కదానొక్క కొడుకు పుట్టిండని కన్నప్పుడు ఎంత సంబరమెల్ల వసుకుందో తల్లి. ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళగొట్టి అంతకు కొన్ని రెట్ల తిప్పలు పెడతాండిప్పుడు కన్న కొడుకు అన్నోడు. వాని దయలేని ముఖంలా నా కట్టే. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం రామారావు పల్లె ఊరట ఎల్లవది. అవ్వకు ఓ బిడ్డే ఓ కొడుకు ఉన్నారు. కాని ఏం లాభం? ఉన్న ఒక్క ఇల్లుని ఉన్నింత భూమిని తన పేరు మీదికి ఎక్కించుకొని కన్న తల్లిని ఏకాకిని చేసిండు. వాని చేతులకు జట్టలు ఉట్ట. కొడుకు ఇంట్లోకెళ్ళి గెంటేసుట్లా సునుగుల ఊర్లుండే బిడ్డ ఇంటికాడుకొచ్చింది ఇప్పుడు అవ్వ. అసలే అవ్వ పానం మంచుకుంటలేదట. అసంటప్పుడు కొడుకన్నోడు ఎట్లా చూసుకోవాలి ఏం కదా? కాని ఇంటికి తాళమేసి ఎడ్ల కొట్టంలుండమన్నాడట కనికరం లేని కొడుకు. ఎట్ల ఉట్టిపాడుపడ్డాడో అసంటి తల్లి కడుపున. అగో అవ్వ చెప్తున్న మాటలి నుండ్రి మన కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. కొడుకు పట్టించుకోగలేడు. ఖర్చు వీడికి 30-40 ఏళ్ళు కొడుకులు పెట్టిండు. నాకంతా తింటాడు. ఇక నన్ను ఏడ్పిస్తాడు. అక్కడ 2 బిడ్డలు పట్టుకొని తిరుగుతాడు. అటు దిక్కులేడు సక్కిలేడు. అయ్యో ఎల్లవ్వా, ఎంత కష్టం వచ్చిందవ్వా నీకు. ముసలి ఈడులా నిన్ను గిట్ల గోసవుచ్చుకునేటందుకు ఆనికి ఎట్లా మనసొచ్చిందే తల్లి. అందుకే అంటారు గదా, కొడుకులను బిడ్డలను గంటంగాని వాళ్ళ గుణాలను గనలేం గదా అని. వాని గుణమెసొంటిదో. అందుకే కన్న కొడుకైనా ఎట్ల కోపం చేసిందో చూడుండ్రవ్వా. నా భర్త పెట్టదు అగ్గి, నాకు కూడా పెట్టద్దు. అడు నా ముఖం చూడద్దు, అడు నాకు అగ్గి పెట్టద్దు. వాడు నా కొడుకు కాదు, విన్నడో పోయిండు. నా అత్తి నాకు
న్యాయం చెయ్యండి. వాని సొమ్ము నాకద్దు, నా సొమ్ము ఆనికద్దు. న్యాయం చెయ్యండి. పున్నమా నరకాన్నైనా భరిస్తది కావచ్చు గాని అసొంటి కొడుకు చేత కొరివి కూడా వద్దంటున్నదంటే ఇక వాడు ఎసొంటి కొడుకో చూడుండ్రోలా. ఇక మరి ఎల్లవకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలే గాని కొడుకులారా చూస్తాన్రా, గిదేసాలు మీకు రాదనుకుంటాన్రా, మారుండ్రి కొంచెం, అవ్వయ్యలను మంచిగా చూసుకోండి జరా, వింటాన్రా. మన దేశం ప్రత్యేకత ఏందంటే అందరికి జప్పున యాదికొచ్చేది భిన్నత్వంలో ఏకత్వం. కలెగుర గంపలేక అన్ని మతాల ప్రజలు ఒక్కటిగా కలిసుంటారు. కులాలు మతాలు చూడకుండా మనుషులమంతా ఒక్కటే అని చూపెడుతుంటారు. కలిసిమెలిసి ఎట్లా ఉండవచ్చునో గీ షేక్ అలీ అన్న చూపెడుతున్నాడు. చూసి మతాలు కులాలు అనుకుంటా కొట్లాటలు పెట్టేటోళ్లను ఏమంటారో మీరే అనుండ్రి. భిన్నత్వంలో ఏకత్వం అన్నారు, మత సామరస్యం పాటించటోళ్ళు అన్నారు. గీడ అయ్యప్ప స్వాములు చేస్తున్న పూజలు చూపెడుతున్నారని గరానికి రాకుండ్రోల్లో. ఈ పూజలు చేస్తున్నది ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం దర్నూర్ బి ఊర్లుండే షేక్ అలీ అన్నోళ్ళ ఇంట్ల. అయ్యప్ప స్వాములకు అన్నం పెడితే ఆ అయ్యప్ప స్వామికి కడుపు నింపినట్టే అని మన తాన బగ్గా నమ్ముతారు కదా. దాన్ని ఈ అన్న కూడా నమ్మిండు. పుణ్యం కోసం అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టిండు. అయ్యప్ప స్వాముల ఆశీర్వాదాలు తీసుకున్నాడు. రంజాన్ మాసంలో ఎంత భక్తిగా ముస్లింలుంటారో అయ్యప్పలు మాలలు ఇడ్చేదాకా షేక్ అలీ అన్నోళ్ళు కూడా నిష్టగుంటారట. భక్తిగా అయ్యప్పను కొలుసుకుంటారట. అందరూ గిట్లనే ఉంటే ఏ తప్పులు లేకుండా కలిసిమెలిసి ఉండొచ్చని చెప్తున్నాడు అలీ అన్న. ఆయన సాధారణ ప్రజలందరూ కులాలు మతాలకు అతీతంగా మంచిగానే ఉంటారు. కానీ కొంతమంది లీడర్లే వాళ్ళ స్వార్థం కోసం ప్రజల నడుమ కులాలు మతాల పేరు మీద చిచ్చు పెట్టి విభజించే పాలించు అన్న బ్రిటిషోళ్ల సూత్రాన్ని పాటిస్తారు వాళ్ళ రాజకీయాల కోసం. మరిగా మతం కులం అనుకుంటా జనాల నడుమ చిచ్చు పెట్టే లీడర్లు ఇసొంటోళ్లను చూసన్నా జర మారుండ్రి, ఏమంటున్నాం. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలేం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందే ఇయాల్టి సంగతి? అరే వెనకటేసుగా ఈ వీడియోను మంచిగా తీయి మరి, ఎందుకంటే అరే ఈ వీడియోను పెద్ద పెద్దలకు పంపించేది ఉన్నదిరా మరి, మంచిది. ఇక నువ్వు వీడియో సాల్వ్ చేసినావా? నేను మాట్లాడినా ఇక మరి మంచిగా ఇట్లా పట్టుకో, ఇట్లా సరే. ఇక నీ మొదలు పెడతాను మరి. ఈ ముసలోడు తప్పదాగితే ఏం చేస్తాడు అనేది కూడా తెలియదు. అయినా తాగుడే పెద్ద తప్పు, మళ్ళా దాన్ని ఈద తీసి ఎవరో పెద్ద పెద్దోళ్ళకి పంపిస్తాడట. ఇంతకీ నువ్వు ఏం మాట్లాడి పంపిస్తావయ్యా? అరే వెంకటేశు, ఈ వీడియోను మన మంత్రి సీతక్క మేడంకు పంపించేదిరా మరి, నువ్వు మంచిగా ఇట్లా మంచిది. సరే 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 సరే. మంత్రి సీతక్క మేడం, నమస్కారం మేడం. నేను తాగి ఇట్లా మాట్లాడతానని మీరు తప్పుగా అనుకోకరు మేడం, నీకు దండం పెడతా, నీ బాంచాను. నేను తాగి మాట్లాడుతున్నా అనేదానికంటే నేను ఏం మాట్లాడుతున్నా అనేది మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి మేడం, మీకు దండం పెడతా, బాంచాను. ఒరే, తప్పదాగితే ఏం చేయాలనేది కూడా తెలుస్తలేదా ముసలోడా? తాగి మాట్లాడి మంత్రి సీతక్క మేడంకు ఏమని పంపిస్తావు వీడియోను? నువ్వేమైతే ఈడికచ్చి ఇరితావు అలకదక్కువ. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. అరే దీని వీడికి రావద్దని చెప్పలే, అలక తనదంతా తుంటకొక్కలేకున్నావు బాడుకో. అరే ఇది అంతా మన పైనంతా సత్యనాథ్ చేస్తుంది రాంచను. నేను మా మంత్రి సీతక్క మేడంతో మాట్లాడతాను, నువ్వేమైతే నీ పని నువ్వు చేసుకో. అరే వీడియో పెట్టు అలకదక్కువ. మేడం నమస్తే మేడం. నీకు బగ్గ బల్పున్నది ముసలోడు, మాట్లాడు, ఏం మాట్లాడతావో నేను చూస్తా. మేడం, నిన్న కొంతమంది మా రైతన్నలు మిమ్మల్ని అడ్డుకొని వాళ్ళ గోడు చెప్పుదాం అనుకుంటే తాగచ్చిరని అడ్డుకుంటారానే, ఏం పద్ధతి అన్నట్టు ఇది అని అన్నారట కదా మేడం. సరే వాళ్ళ ముచ్చట అటు ఉంచుర్రి మేడం. ఇప్పుడు తాగుపోతానైనా నేనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మేడం, నా ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రి బాంచాను. అరే వీడియో నడతాదా లేకుంటే నడవంతరాన్న బంద్ పెట్టాను. ఓకే ఓకే. వీడియో మంచిగానే తీస్తున్నాడు గాని నువ్వు ముందు ముచ్చటేందో చెప్పయ్యా. నేను తాగుపోతుండే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మేడం. మీ చేపాటి సర్కారు అధికారంలోకి వచ్చిన తెల్లారే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రైతులందరికీ హామీ ఇచ్చింది.
అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిర్రు మేడం? అట్లనే 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్న రైతులకు ఎంతమందికి రుణమాఫీ చేసిర్రు మేడం? చెప్పాలి మీరు. తాగుపోతున్నాయినా నేను ఇంకొక ప్రశ్న అడుగుదాం అనుకుంటాను మేడం. 3 పంటలకు పంట సాయం చేయవా కేసీఆర్ అని అప్పటి సర్కారును ప్రశ్నించిన ఇప్పటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు పండిన ఎన్ని పంటలకు పంట సాయం చేస్తాడు మేడం? అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఎన్నిసార్లు పంట సాయం అందించుడు మేడం? అది మీరు చెప్పాలి బాంచెను. అబ్బో, తాగిన మైకంలా మా ముసలోడు ఏం మాట్లాడతాడో అనుకున్నా గానీ సర్కార్ను మంచిగా సోయితోటే ప్రశ్నిస్తున్నాడు. మేడం, మీరు టెండర్లు వేసి కోట్లు సంపాదించి లైసెన్సులు ఇచ్చిన బరండి షాపులలో బరండి కొని తాగిన తాగుబోతోనే అడుగుతున్నా మేడం. వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నారు మేడం. ఎంతమంది రైతులకు ఇప్పటి వరకు బోనస్లు ఇచ్చిందో మీరే చెప్పాలి, దండం పెడతా బాంచను. అట్లనే పోయినేడు 500 రూపాయల బోనస్ రాని రైతన్నలు ఎవరిను అడగాలనో మీరే చెప్పాలి మేడం, నీకు దండం పెడతా. అవును, పోయినసారి కల్లాల మీద వరి ధాన్యానికి ఇస్తామన్న 500 రూపాయల బోనస్ పైసలు కొంతమంది రైతులకు వాడనే లేదటనే. సీతక్క మేడం, పోయినసారి బతుకమ్మ పండుగ ముంగట మైకుల ముంగటికి వచ్చి మీరు ఈ తాగుబోతోడైన రాములు గాని పెళ్ళానికి అంటే నా ముసలి దానికి 2 రంగుల బతుకమ్మ చీరలు ఇస్తా అని చెప్పింది మీరు కాదా మేడం? ఎవి మేడం ఆ 2 బతుకమ్మ చీరలు? నడిమిత ఈ ఇంద్రమ్మ చీరలు ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం? అసలు ఇప్పుడు ఇస్తున్న ఇంద్రమ్మ చీరల లేకుంటే బతుకమ్మ చీరలా? ఆ ముచ్చట మీరు చెప్పాలి మేడం. ఈ తాగుబోతోడు అడిగే రాములు గాని ముచ్చట్లకు మీరు సమాధానం చెప్పాలి మేడం, నీ దండం పెడతా. గవే గివే గవన్నట్టే తాత. సర్కారు ఏది క్లారిటీ ఇయ్యనప్పుడు మళ్ళా బతుకమ్మ చీరలు ఎక్కడియే? సీతక్క మేడం, ఓట్లకు ముంగట టకీ అని ప్రతి మహిళ అకౌంట్లలో 2500 రూపాయలు ఎత్తా అని చెప్పిర్రు మీరు అధికారంలోకి వచ్చి 24 నెలలైనా కనీసం నా ముసల్దాన్ అకౌంట్లో 25 రూపాయలన్నా వేసిరా మేడం? మంత్రి సీతక్క మేడం, మీరే సమాధానం చెప్పాలి మేడం. ఈ తాగుబోతు రాములు గానికి ఎవరు సమాధానం చెప్తారు మేడం? మీరు కాదా చెప్పేసి? అవును, నిజమేనే తాత. చెయ్యిపాటి సర్కారు వస్తే నెల చిట్టీలు కట్టుకునేటందుకు రేవంత్ అన్న 2500 ఎత్తాడని మా మహిళలందరూ ఆశపడ్డారు. కానీ ఆ ఆశ ఇప్పటికీ నిరాశగానే మిగిలిందే తాత. తాగుపోతాడైన ఈ రాములు గారు మిమ్మల్ని ఇంకో కొన్ని ప్రశ్నలు అడుగుతాడు మేడం. మా ముసలిళ్లకు మీరు ఇస్తా అన్న 4000 రూపాయల పింఛని ఎక్కడ మేడం? పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోయిన నా మనవరాలకు మీరు ఇస్తా అన్న తులం బంగారం ఎక్కడ మేడం? చదువుకుంటున్న మా ఇంటి ఆడి పిల్లగాళ్లకు మీరు ఇస్తా అన్న కూచీలు ఎక్కడ మేడం? చెప్పాలి మీరే సమాధానం. ఇక అడిగిన కారికి సాల్గాని తీయే తాత. ఈయనని మంచినీళ్ళు తాగుపో, నాలుకని సచ్చి వీకుతావు. తాగుపోతాడు, అడక తినేటోడు, అడక తక్కువడు, అయినోడు కానోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని మీకు ఓటేసి గెలిపిస్తున్నారు కాబట్టి మీరు ఎమ్మెల్యే అయ్యిర్రు, ఇవాళ మంత్రి అయ్యిర్రు. మిమ్మల్ని అడ్డుకొని మా గోడులు చెప్పుకోకపోతే ఇంకెవరిని అడుగుమంటారు మేడం? మీరు కాకపోతే మా బాధలు ఎవరింటారు మేడం? మీరే సమాధానం చెప్పాలి మేడం. మేడం చెప్పాలి. ఎస్, మా తాత అడిగేది ముమ్మాటికి నిజం. జనాలు అధికారంలో ఉన్నాళ్ళని కాకపోతే ఇంకెవరిని అడుగుతారు మరి? మిమ్మల్ని అడిగేతోడు తాగుపోతాడా, ఏరే పాచోడా, రైతు దేశంలో ఉన్న రాజకీయ నాయకుడా అనేది కాదు మేడం. వాళ్ళు అడిగేది అంటే నిజమేంది, అబద్ధమేంది, న్యాయమేంది, అన్యాయమేంది అనేది తెలుసుకోర్రి మేడం. శాతం అయితే మేము అడిగిన వాటిని చెయ్యరు మేడం. ఎందుకంటే మీరు మా ఎమ్మెల్యే మేడం, మీరు మా మంత్రి మేడం, మీరు మమ్మల్ని పాలిస్తున్నాం మేడం. అరే మిమ్మల్ని కాకపోతే ఓడిపోయిన అడిగితే కూర్చొని అడుగుతాం మేడం? అరే ఎస్, అద్ది లెక్క. అట్లా అడగాలనే తాత. మేడం, మంత్రి సీతక్క మేడం, నేను ఇట్లా తాగి మిమ్మల్ని ప్రశ్నించుడు తప్పే కావచ్చు మేడం, కానీ నేను అడిగే దాంట్లో తప్పు మాత్రం అసలుకే ఉండదు మేడం. ఎందుకంటే అధికారంలోకి రాకముందు మీరు జనాలకు ఇచ్చిన హామీలు ఏందో మీకు తెలుసు. అవి మిమ్మల్ని అడుగుడు మా తప్ప మేడం? మీరు కాకపోతే వాటికి సమాధానం ఎవరు చెప్తారు మేడం? చెప్పాలి సీతక్క మేడం. నిజాన్ని నిర్భయంగా నిలదీసి అడిగితే బలమున్నోళ్ళు తప్పే అంటారే తాత. ఇప్పుడు దునియా మీద జరుగుతున్నది కూడా కదే. తాగేటందుకు టెండర్లు వేసి దుకాణాలు పెట్టించి ఆ దుకాణాలకు లైసెన్సులు ఇచ్చి మందు అమ్మిచ్చేది మీ సర్కారే మేడం. ఆ మందును కొనుక్కొని తాగి మిమ్మల్ని ప్రశ్నించినందుకు మేము తాగుబోతున్నాం అయినామా మేడం? సరే, ఈ తాగుబోతు రాములు గాడే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేడం.
మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి? 420 హామీలు ఏమైనాయి? అవి ఎప్పుడు నెరవేరుస్తారని ఈ రాములు గారు అడుగుతాను మేడం. మీరు చెప్పాలి. మంత్రి సీతక్క మేడం దండం పెడతా బాంచను. అరే వెనక చేసి మంచిగా తీసినావా? మాటలకి ఇట్లా అన్ని మంచిగా వస్తాయా? చలో ఇక ఈ ఈడియా మన మంత్రి సీతక్క మేడంకు దాకా తిప్పాలి, మొత్తం అందరు తిప్పాలి. అట్లయితేనే మేడం పెట్టు, మంచిగా పెట్టు, మేడంకు పంపి. చూసిన రానోళ్ళ మా ముసలోడు తాగినా కూడా సర్కారు పెద్దలు ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేయాలని బరాబర్ నిలదీసినట్టే ఎట్లా అడుగుతున్నాడో. ఆయన తాగేటోళ్ళు చేసే ఓట్లు కావాలి గాని లీడర్లు ఇచ్చిన హామీలు ధర్మబద్ధంగా అమలు చేయాలని మాత్రం అడగొద్దా అని ఈ ముచ్చట్ల ఇంకొందరు గరాన్ని కొత్తున్నారు. ఆయన ప్రజలు ప్రశ్నించేదాకా చూడకుండా ఇచ్చిన హామీలన్నీ జల్దీనే అమలు చేస్తే ఈ పరిస్థితి రాదు కదా. ఏందో ఏమో పోన్రి, లీడర్ల పనులే అలాగుంటాయి. దక్షిణ కాశీగా పేరెళ్లిన ఏములాడ రాజన్న గుడి హాలత్ మార్చేటందుకు కంకణం కట్టుకున్నాడు కదా సీఎం రేవంత్ అన్న. హామీ ఇచ్చినట్టే పనిచేసే కార్యాన్ని కూడా ముంగటేసుకున్నాడు. పనులు కూడా ధనాదన్ నడుస్తున్నాయి. ఇప్పటికే గుడి చుట్టుముట్టు తొవ్వలు ఎడల్పు చేసిండ్రు. పాత కట్టడాలను కూలగొట్టుడు కూడా షాల్ చేసిండ్రు. రాజన్న గుడిని మూసిండ్రు, భక్తులు రాకుండా చేసిండ్రు. మరి మన దిక్కు ఏ పుణ్యక్షేత్రానికి బయలుదేరాలన్నా ముందుగాల ఇక్కడి శివయ్యను దర్శనం చేసుకోవాల్సిందేనాయే. అట్లని కొందరు గుడి పనులు ఎట్లా నడుస్తున్నాయో చూద్దామని ఇంకొందరు భక్తులు ఏములవాడకు వస్తున్నారు. మరి వాళ్ళకంటే మనమేం తక్కువ అని శివయ్య అపర భక్తుడు ఒకరు దర్శనానికి వచ్చిండు. మరి బస ఏడ చేసిండు, దర్శనం ఎట్లా చేసుకున్నాడో పురాగాడుచుకుందాం పాండ్రి. ఆగో గీనేనా అపరభక్తుడని పరిశాన్ కాకుండ్రి. మన చీఫ్ గెస్ట్ గీ ఎలిమెంట్ కింద దాక్కున్నాడు. ఓ అన్నా జర జల్దీ చూపెట్టరాదే. వామ్మో చిన్నగా లేదు కదా నాగుంపాము, అందుకుందామంటే పడిగిప్పి బుసగొడుతున్నది కదా. ఓ నాగరాజా శాంతించు శాంతించు. నీకిష్టమైన శివయ్య గుడిలా నీకు తప్పక జాగుంటది తీయు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏములాడ రాజన్న గుడి గెస్ట్ హౌస్ లో బస వేసేతందుకొచ్చింది ఈ నాగుపాము. అసుంట పోలీసోళ్ళుంటున్న గెస్ట్ హౌస్ కు పోయిందట. ఇక ఆడున్న పోలీస్ అన్నలకు సల్ల జంటలు పట్టించిందట. ఇక ఎంబటే పాములు పట్టే అన్నకు ఫోన్ కొడితే అన్న ఎంట్రీ ఇచ్చిండు. మస్తు కష్టం మీద నాగరాజును అదుపులోకి తీసుకున్నాడు. ఈ రాజన్న గుడికొచ్చే భక్తులు ముందుగాల గుడి చుట్టుముట్టున్న రూములల్లా నిద్ర చేస్తారు. తెల్లారి మబ్బుల లేచిపోయి శివయ్యను దర్శనం చేసుకుంటారు. మరి అందరు భక్తుల లెక్క మనమెందుకు పోవద్దనుకున్నదో ఎట్లనో. హాయిగా ఫ్రీగా రూమ్ లో బస చేద్దామని చూస్తే మనుషులు బుగులతోని దొరకబట్టిపించిండ్రు. అడవిలకు పట్టుకపోయి ఇడిచిపెట్టి శివయ్య దర్శనం చేసుకోకుండా చేసిండ్రు. పాపం పామెంత ఫీల్ అయిందో మరి దర్శనానికి పంపలేదని. మరి గుడి మూసున్న ముచ్చట తెలియదు కావచ్చు. గిడొక కొండ శిల్వ రైతన్నలకు సుక్కలు చూపెట్టింది. విజయనగరం జిల్లా రాజం మండలం బొద్దం కాడ రైతులు పొలాలకు పోకుండా భయపెడుతున్నదట గీ కొండ శిల్వ. ఇట్లనే ఇడిచిపెడితే ఉసురు ఉచ్చుకుంటదని పాములు పట్టే అన్నకు ఫోన్ కొట్టిండ్రు. ఆళ్ళచ్చి తిప్పలవడి దొరకబట్టి సంచులేసిండ్రు. పట్టుకపోయి గుట్టల దిక్కి ఇడిచిపెట్టిండ్రు. రైతన్నలు నిమ్మలమైండ్రు గాని ఇయ్యాల రేపు పాములు అడవులలో ఉండేటందుకు అసలుకే ఇష్టపడతలే ఉల్లా. మనుషులతోనే దోస్తాన్ చేద్దామని చూస్తున్నాయి. పాడు మనుషులేమో అద్దనుకుంటే ఎల్లగొడుతున్నారు. మన కాడ తక్కువ గాని కేరళ రాష్ట్రంలో పడవ పోటీలు జరుగుతాయోల్లా. అబ్బా ఏమన్నుంటాయా, చూసే కొద్ది చూడబుద్ధి అవుతుంది. అటు మొక్కనంతటి నీళ్ళే ఉంటాయి కాబట్టి అంటే పెడుతుంటారు బోటు రేసులు. అయితే మన కోనసీమ జిల్లాలు కూడా తక్కువేం కాదు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం యాల పడవ పోటీలు మా సంబరంగా చేసిండ్రు. పాండ్రిగా ఎట్లా జరిగినాయో మనం కూడా చూసేద్దాం. అగో పడవ పోటీలంటే తెడ్డు పట్టి నీళ్లను వెనుకకు దొబ్బుకుంటా పడవలను ముంగటికి దోలుతారేమో అనుకుంటే మోటార్లు షాల్ చేసి పోనిత్తేనే ఉన్నారు కదా అన్నలు. అవు గదా, అంటే కండబలంతోటి జరుగుతున్న పోటీలు కాదుల్లా గివి. మోటార్ల బలంతోటి జరుగుతున్న పోటీలు. ఎవ్వల పడవల బలం ఉంటే ఆళ్లదే గెలుపు అన్నట్టు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పట్నంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం యాళ్ళ పెట్టిండ్రు గిట్ల పడవ పోటీలు. గోగన్న మఠం రేవుకాడ షాల్ చేసి రెబ్బన్నపల్లి రేపు దాకా 2.5 కిలోమీటర్ల నడుమ పెట్టిండ్రట పోటీని. ఇక 3, 2, 1 అనుడు ఆలస్యం. మోటార్లను ఎంతురికిస్తే గంతురుకుడు పెట్టినాయి పడవలు షాల్ చేసి నిలుసున్నారు గంతే అన్నలు. ఎవ్వల పడవల మోటార్ బలం ఎక్కువంటే ఆళ్లే గెలిచిండ్రు. మొదలొచ్చినోళ్ళకు 5,000, రెండో జాగల నిలుసున్నోళ్లకు 3,000, మూడో జాగల నిలుసున్నోళ్లకు 2,000 చొప్పున బహుమతులు వంచిండ్రు పోటీలు పెట్టినోళ్ళు. ఇక ఎవలెవలు గెలిచిండ్రో గాని సందడే సందడన్నట్టు మస్తు సందడిగా సాగింది రేసు. చూడొచ్చినోళ్ళైతే కొద్ది సంబురవల్లేదుల్లా. ఈలలు సప్పట్ల నడుమ మస్తు రసవత్తరంగా సాగినాయి పోటీలు. ఒక అడ్వర్టైజ్ ఉంటదోల్లా. ఎవరన్నా పంటి నొప్పితోని బాధపడుతున్నారంటే ఆడికి పోయి మీ పండ్ల పేస్ట్లో ఉప్పు ఉందా అని హీరోయిన్ అడుగుతుంది. లేకుంటే మా పండ్ల పేస్ట్నే వాడుండ్రని చెప్తుంటారు. ఇక అది వాడంగానే గట్టి చెరుకు గడ్డలను అల్కగా నమ్ముతారు.
మస్తు బర్ఫున్న ఐస్ క్రీంలను కర్ర కొరికినా ఏం కాదని చూపెడుతుంటారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హీరోయిన్లతోని అడ్వర్టైజ్లు చేపిస్తుంటారు. పైసలు నీళ్ళలో పోసుకుంటారు. కానీ ఇక్కడ ఒక పండ్ల పేస్ట్ల కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ని చూస్తే కోట్ల రూపాయలు తక్కువే అంటారు. అరే చింటిగా ఇక నువ్వు గాని రకానిచ్చి. ఇల్లు వీకి పందిరేసినంత పని చేస్తున్నాడు కదా చింటుగాడు. పండ్ల పేస్ట్ ఏం వాడుతున్నాడో తెలియదు గాని కుక్క పండ్ల దాటికి కారు ఏడి కాడి కూసిపోతున్నది. శాంతించురా చింటుగా, శాంతించు. నువ్వు ఇట్లనే కారు మీద ప్రతాపం చూపెట్టినావంటే కారు అక్కరకు రాకుండా అవుతుంది. దీనికి ఇన్సూరెన్స్ ఇచ్చేటందుకు రూల్స్ బుక్లన్నీ తిరిగేసి చూడాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీలకు యాక్ట్ ఆఫ్ డాగ్ అనుకుంటా లేనిపోని తిప్పలు పడాల్సి వస్తుంది. కుక్క మీద ఎఫ్ఐఆర్ చేసేటందుకు పోలీసులకు మస్తు నారాజ్ అవుతుంది. కుక్క మీద కేసు పెట్టాలనా అని. మరి ఇది చూస్తుంటే గోవా దిక్కైనట్టు కొడుతుంది గాని చింటుగానికి బాగా ఆకలైందట. అసుంట ఎలుక కానొచ్చిందట. అది పోయి సీదా ఈ కారు బంపర్లో జొర్రిందట. ఇక ఆ ఎలుక ఎటు పోయిందో తెలియదు గాని ఎలుక కోసం కుక్క మాత్రం కారును షేప్ అవుట్ చేసింది. ఇక ఈ చింటుగాని వీడియోను ఎవలో దొంగసాటుగా తీసి ఇంటర్నెట్ లో పెడితే దుమ్ము దుమ్ము తిరుగుతాంది. కుక్క పండ్లు ఎట్లుంటాయో చూసిండ్రా? చిన్నపిల్లగాండ్లు వీటి కండ్ల పడితే ఏమైతుందో ఎరకైందా అనుకుంటా జాగ్రత్తలు చెప్పబట్టిండ్రు నెటిజన్లు. ఇక ఈ చింటుగానికి రేపు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినా పెరుగుతుంది కావచ్చు. పేస్టుల కంపెనీలు ఈ కుక్కను బ్రాండ్ అంబాసిడర్ గా చేసేటందుకు దోలాడతారు కావచ్చు. ఎంకి పెళ్లి సుబ్బిసాబుకి వచ్చినట్టు రేపు ఈ కారు కంపెనీల సేల్స్ మీదనైతే దెబ్బ పడేటట్టే ఉంది పోన్రి. ఈ కార్ పార్ట్స్ ఇంత చీపుకున్నాయని కొనేటోళ్ళు వెనక ముందైతారు కావచ్చు. మరి ఇంకేమున్నది, ఆ ఎలుక దొరికేదాకా ఏదో పగబట్టినట్టే కారు మీద దాడి చేసింది. ఆఖరికైతే ఎలుకను దొరకబట్టింది కుక్క గాని ఎలుక కోసం మాత్రం కారును షేప్ అవుట్ చేసింది కుక్క. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళో ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.